మీరెప్పుడైనా మన తెలుగువారి ఇంటి ఇలవేలు పైన వెంకటేశ్వర స్వామి వారి యొక్క రూపాన్ని చక్కగా గమనించారా అండి? ఒక చెయ్యేమో శ్రీపాదాల వైపు ఇలా చూపిస్తూ ఉంటారు, ఇంకో చెయ్యేమో నడుం పైన పెట్టుకుంటారు. ఏంటి దీని అర్థము అని అంటే, మనందరికీ స్వామి చెప్తున్నారండి, తన శ్రీపాదాలను శరణు తీసుకున్నవారట ఇంత పెద్ద ఘోరమైన సంసారం అనే ఈ సముద్రం కేవలం నడుం వరకే వచ్చేస్తుందటండి. నడుములోతి నీళ్ళల్లో తొందరగా దాటుకుంటూ వెళ్ళిపోవచ్చు కదండి. కాబట్టి అందరం కూడా భగవంతుడి యొక్క శ్రీచరణను ఆశ్రయించాలి అని మన వెంకటేశ్వర స్వామి మనకి చెప్తున్నారు. భాగవతంలో చెప్తారండి, సమాశ్రితాయై పదపల్లవప్లవం మహత్పదం పుణ్య యశోమురారే భవాంబుదిర్వత్స పదం పరం పదం 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 యద్విపదాం నతేషాం అని అంటుంది భాగవతం. కేవలం భగవంతుడి యొక్క శ్రీచరణాలు శరణు వేడటం చేత ఈ సంసార సాగరం దాటడం అనేది సులభంగా అవుతుందన్నమాట. హరే కృష్ణ.